గుడ్ మార్నింగ్ టు ఆల్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది మనకి బీకామ్, ఎంబీఏ అండ్ ఎంకామ్ చేసేటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్లో దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో ఫస్ట్ అసలు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఎందుకు అంటే డెసిషన్ మేకింగ్కి ఇది చాలా యూజ్ అవుతుంది. చాయిస్ బిట్వీన్ ద వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ డెసిషన్ మేకింగ్. సో మేనేజ్మెంట్కి కరెంట్ ఇయర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఫ్యూచర్కి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి, అలాగే టైం వాల్యూ ఆఫ్ మనీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి గురించి తెలుసుకోవడానికి, కొన్ని సిచ్యువేషన్స్లో షార్ట్ టర్మ్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా మనకి ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది బాగా యూజ్ అవుతుంది. అసలు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్కి సంబంధించి మెయిన్గా మనం ఫార్ములాస్ని బేస్ చేసుకుంటాం. అసలు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది made by establishment a mathematical relationship between cost, value, profits. And next one వచ్చి by preparing break even charts. So mathematical relationship between cost, value and profitsని మనం అర్థం చేసుకోవడానికంటే ముందు కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఏంటవి అంటే కాంట్రిబ్యూషన్, నెక్స్ట్ ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో, దీన్నే మనం పీవీ రేషియో అని కూడా అంటాం, అండ్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్ రేషియో అని కూడా అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఈ 4 కాన్సెప్ట్స్ మీద మనకి ఒక క్లారిటీ వచ్చిందంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి కాంట్రిబ్యూషన్. అసలు కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్స్ అండ్ ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ సేల్స్. అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రాఫిట్. అంటే కాంట్రిబ్యూషన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కాంట్రిబ్యూషన్ మనం క్యాల్కులేట్ చేయాలంటే సేల్స్కి మార్జినల్ కాస్ట్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ స్టేట్మెంట్ కనుక వేస్తే అందులో మనకి ఈజీగా కాంట్రిబ్యూషన్ క్యాల్కులేట్ చేయడం క్లియర్గా ఉంటుంది. మీకు ఇక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్ వేసాను చూడండి. అందులో ఫస్ట్ సేల్స్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సేల్స్ వాల్యూలోంచి వేరియబుల్ కాస్ట్ని లెస్ చేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. సేల్స్కి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే సేల్స్ నుంచి కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వస్తుంది. అంటే సేల్స్కి వేరియబుల్ కాస్ట్కి మధ్య డిఫరెన్స్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్కి మధ్య డిఫరెన్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ అవుతుంది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ మైనస్ లాస్. ప్రాఫిట్ అయితే యాడ్ చేయాలి, అదే లాస్ అయితే లెస్ చేయాలి, అప్పుడు కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ రావాలంటే మనకి సేల్స్ అండ్ వేరియబుల్ కాస్ట్ తెలిసింది అనుకోండి, సేల్స్కి వేరియబుల్ కాస్ట్కి మధ్య డిఫరెన్స్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. లేదా మనకి ఫిక్స్డ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ తెలిసింది అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ చేసిన కాంట్రిబ్యూషన్ వస్తుంది. నెక్స్ట్ పీవీ రేషియో. సెకండ్ కాన్సెప్ట్ వచ్చి పీవీ రేషియో. పీవీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే కాంట్రిబ్యూషన్
బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ వాల్యూ ఏదైతే ఉందో అది డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకి పీవీ రేషియో వస్తుంది. ఆర్ కాంట్రిబ్యూషన్ ప్లేస్లో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 చేయొచ్చు. లేదు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100 చేయొచ్చు. ఆర్ చేంజెస్ ఇన్ ప్రాఫిట్ ఆర్ చేంజెస్ ఇన్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ చేసిన మనకి పీవీ రేషియో అనేది ఈజీగా వస్తుంది. పీవీ రేషియో ఎందుకు అంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే కంపల్సరీ పీవీ రేషియో కావాలి. అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో బ్రేక్ ఈవెన్ పాయింట్ వాల్యూలో క్యాలిక్యులేట్ చేయాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో చేస్తే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూలో వస్తుంది. ఫర్ సపోజ్ పీవీ రేషియో బ్రేక్ ఈవెన్ పాయింట్ వాల్యూ ఆఫ్ సేల్స్లో కావాలంటే desired value of sales to earn a desired amount to profit కావాల్సిన సిచ్యువేషన్ మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో చేస్తే మనకి ఆ ప్రాఫిట్ దగ్గర సేల్స్ ఎంత ఉండాలి, మనకి ఎంత ప్రాఫిట్ రావాలి అనుకుంటున్నామో ఆ డిజైర్డ్ ప్రాఫిట్ దగ్గర సేల్స్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో చేస్తాం. అలాగే వేరియబుల్ కాస్ట్స్ ఎలా వస్తాయి మనకి అంటే సేల్స్ ఇంటూ 1 మైనస్ పీవీ రేషియో చేసిన మనకి వేరియబుల్ కాస్ట్ వస్తుంది. అలాగే ప్రాఫిట్ కావాలి అంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే ప్రాఫిట్ ఈజీగా వస్తుంది. అలాగే ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్స్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ప్రాఫిట్ చేస్తే మనకి ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా పీవీ రేషియో కావాలి. ప్రాఫిట్ డివైడెడ్ పీవీ రేషియో చేస్తే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. కాంట్రిబ్యూషన్ కొన్ని సిచ్యువేషన్ కాంట్రిబ్యూషన్ తెలుసుకోవడానికి కూడా పీవీ రేషియో యూజ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో చేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ ఇన్ని రకాల కాంట్రిబ్యూషన్ని తెలుసుకోవడానికే కాకుండా పీవీ రేషియో వేరియబుల్ కాస్ట్ని, ప్రాఫిట్ని, ఫిక్స్డ్ కాస్ట్ని, మార్జిన్ ఆఫ్ సేఫ్టీని, బ్రేక్ ఈవెన్ పాయింట్ని తెలుసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి పీవీ రేషియో ద్వారా మనం వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ పాయింట్ ఆఫ్ నో ప్రాఫిట్ నో లాస్. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఎక్కడైతే వస్తుందో ఆర్గనైజేషన్లో అక్కడ సేల్స్ వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో అక్కడ మనకి ప్రాఫిట్ ఉండదు, అట్ ది సేమ్ టైం లాస్ కూడా ఉండదు. సో అలాంటి పాయింట్ని మనం ఏమంటామంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఈ పాయింట్ దగ్గర కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్కి ఈక్వల్గా ఉన్నటువంటి పాయింట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ని క్రాస్ చేసి ఇంకా ఫ్యూచర్లో ముందుకు వెళ్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే ముందే మనకి లాస్ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి ఇంకా సేల్స్ చేసామనుకోండి, ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి సేల్స్, మనకి ప్రాఫిట్ వస్తుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే ముందే సేల్స్ ఆగిపోయాయి అనుకోండి, మనకి లాస్ వస్తుంది. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ని యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ మార్జినల్ కాస్ట్ పర్ యూనిట్ చేస్తే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్లో వస్తుంది. దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఫార్ములా కూడా ఉంది. అదేంటి అంటే టోటల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేసిన మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్లో వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూలో క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై
సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూలో వస్తుంది. ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో చేసినా సరే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూలో వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫోర్త్ కాన్సెప్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. Margin of safety means it is a difference between the actual sales and break-even sales. So the difference between the actual sales and the break-even sales is called margin of safety. సో ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ దగ్గర ఏంటంటే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్స్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో చేస్తే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. లేదు యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ చేసిన మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది వస్తుంది. సో ఈ 4 కాన్సెప్ట్స్ కూడా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ.